హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో, మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటో చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా 2026-27 స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించింది. అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా దీంట్లో ఇచ్చారు. అండ్ ఇంకా యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా దీంట్లో ఉందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. నోటీస్ టు ద క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అనమాట. ఓకే, సో under Scouts and Guides category are hereby informed that the provisional priority list under Scouts and Guides category and a list of not eligible candidates and absentees as furnished by the Office of Scouts and Guides Department after verification of certificates and documents are displayed in the university website. అది ఇది మనం చూస్తున్నది. అయితే ఈ లిస్ట్ చూసుకున్న తర్వాత మీకేమైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా ఈ MBBS BDS admissions 26@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు ఇమ్మీడియట్గా ఒక మెయిల్ చేయండి. ఎప్పటిలోపు 28 సాయంత్రం 4 గంటల లోపు, అంటే రేపు ఈవినింగ్ 4 o'clock లోపల మీరు మెయిల్ చేసినట్లయితే మీ గ్రీవెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే, మీ పేరు దాంట్లో లేకపోయినా, మీరు యాబ్సెంట్ అయినా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఆ మెయిల్ ఇమీడియట్గా మెయిల్ చేసినట్లయితే వాటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ, ఈ లిస్ట్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యారు. సో ఇక్కడ మీకు లాస్ట్ కాలంలో ఎలిజిబుల్ అని ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లు. ఓకే, సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకటేంటంటే మీ రిజిస్ట్రేషన్ నంబరు, నీట్ ర్యాంకు, ఇది ఇంపార్టెంట్ అనమాట. నీట్ స్కోరు, మీ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఏయూ రీజనా, మన ఎస్వి రీజనా, తర్వాత బిఎస్జి కేటగిరీ ఏంటి అండ్ ప్రయారిటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కూడా మీరు మళ్ళీ ఒకసారి మెయిల్ కూడా పెట్టొచ్చు వాళ్ళకి. సో మెయిల్ పెట్టినట్లయితే అవి రెక్టిఫై చేసి ఫైనల్గా మీకు కరెక్టెడ్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. సో మొత్తం ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే మనకి దీంట్లో 42 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారనమాట. ఓకే, స్కౌట్స్ అండ్ గైడ్స్లో. ఇక దాని తర్వాత మనకి కింద ఇక్కడ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ, ఇక్కడ ఒక 8 మెంబర్స్ అయితే ఉన్నారు. 8 మెంబర్స్ ఎవరో, ఒకవేళ మీ నేమ్స్ ఏమైనా ఈ 8 మెంబర్స్లో ఉన్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ యాక్షన్ టైపు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఎందుకు అని అంటే క్యాంప్ డేట్స్ రాంగ్ ఇచ్చారంట మీరు. ఒకవేళ అవి ఏంటో మరి ఒకసారి కరెక్ట్గా చూసుకొని, డేట్స్ ఆర్ నాట్ క్లియర్ అన్నారు ఇక్కడ. తర్వాత నంబర్ అండ్ డేట్ నాట్ మెన్షన్ ఆన్ ద సర్టిఫికేట్, ప్రైవేట్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ జిఓ నాట్ ఎలిజిబుల్. ఇట్లా జియో ప్రకారంగా నాట్ ఎలిజిబుల్ అయితే ఏం చేయలేము. బట్ ఈ డేట్స్ క్లియర్గా లేవు, డేట్స్ రాంగ్ ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఒకసారి ఆ సర్టిఫికేట్ని మళ్ళీ ప్రాపర్గా స్కాన్ చేసి దాన్ని మెయిల్కి అటాచ్ చేసేసి ఇందాక మనం చూసిన మెయిల్కి ఇమ్మీడియట్గా మీరు పంపించినట్లయితే వాటిని ఏమైనా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ చేయకండి. రేపు సాయంత్రం 4 o'clock వరకే టైం ఉంది, 28 ఆగస్టు ఈవినింగ్ 4 o'clock వరకు. అదేవిధంగా ఇక్కడ ఈ కొంతమంది క్యాండిడేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు, వాళ్ళను కూడా నాట్ ఎలిజిబుల్ కింద పెట్టేశారనమాట, ఈ యాబ్సెంట్ అయిన వాళ్ళని. మేబీ మరి దీంట్లో 7 మెంబర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళు మళ్ళీ ఏమైనా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఏదైనా కన్సిడర్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఒకసారి వెళ్ళండి వీలుంటే యూనివర్సిటీకి వెళ్ళి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మీరు మీ ప్రాబ్లం ఏంటనేది మీరు చెప్పండి. ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి, మమ్మల్ని కన్సిడర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆ ఫిజికల్ వెరిఫికేషన్కి మేము రెడీగా ఉన్నాము అన్నట్టుగా మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఏదైనా ట్రై చేసినట్లయితే మేబీ ఇందులో నుంచి ఎవరైనా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నది. ఓకే, ఇది మనకి ప్రస్తుతానికి స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇంకా వేరే అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే మనం ఇమీడియట్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.